శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 26వ రోజుకు చేరుకుని దివ్యగేజంగా కొనసాగుతుంది. 25వ రోజు రాత్రి భైరా వెంకటనారాయణ శ్రీ దేవి ప్రేమన్ స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం నేటితో 25వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అల్పాహార ఏర్పాటు చేసినటువంటి దాత శ్రీ విల్లిగుల గోత్రం శ్రీ బైర వెంకటనారాయణ గారు, వారి ధర్మపత్ని బైర శ్రీదేవి, బైర ప్రేమన్ రోజు శ్రీ మహాపాదయాత్ర బృందానికి అల్పాహారం ఏర్పాటు చేశారు. వారికి అయ్యప్ప కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి చేదోడు వాదోడు ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అయ్యప్ప దివ్య ఆశీస్సులు వారి వెంట వారి కుటుంబ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ స్వామి. ఇక 26వ రోజు తెల్లవారుజామున కమలాపూర్ నుంచి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి సాలం చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 26వ రోజు మధ్యాహ్నం అక్షింతలు గోత్రం పంపారి, పద్మజ, సంపారి, నాదకిషోర్, రమ్య, హృతిక్ నందన్, ఎక్కలదేవి, రఘునాథ్, మల్లవిక, అలాగే శ్రేయన్స్, సమర్థ, అగన్స్య స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా 3 గంటలకు బయలుదేరి సాయంత్రం సాలం చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో స్వాములు పాదయాత్ర చేస్తున్నారు. మన శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం సభ్యుడు మనతో కలిసి మహాపాదయాత్ర చేస్తున్నటువంటి నందకిషోర్ గారు, వారి ధర్మపత్ని రమ్య గారు, వారి కుమారుడు హృతిక్ నందన్ గారు. ఈరోజు హృతిక్ నందన్ జన్మదిన సందర్భంగా ఈరోజు సేలంలో 26వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వారి చెల్లెలైనటువంటి మాలవిక గారు, మరి వారి గోత్రం వచ్చేసి అక్షింతల గోత్రం, వారి భావాలైనటువంటి రఘునాథ్ గారు, కృష్ణదేవి రఘునాథ్ గారు, వారి కుమారులు శ్రేయస్ గారు, సమర్థ అగస్త్య గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు సేలం అయ్యప్ప టెంపుల్లో. ఈ సందర్భంగా నందకిషోర్ గారి అబ్బాయి హృతిక్ నందన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫున. వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప కరుణ కటాక్షాలు ఉండాలని, ఎల్లప్పుడూ ఇదే విధంగా మహాపాదయాత్రలో నందకిషోర్ గారు పాల్గొనాలని, అయ్యప్ప దీవెనలో వారికి వారి కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి.